నష్టాన్ని వైసీపీకి పార్టీకి కలిగించే అవకాశం ఉందండి. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. రీసెంట్గా ఎంజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పేశారు పారిశ్రామికవేత్తలకు, ఆ భూతం మళ్ళీ రాదు, రానివ్వను అని చెప్పేసి. ఆ భూతం అంటే జగన్ అనే ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వాలు మారితే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉంటుందో అనే ఒక భయం, ఆందోళన పారిశ్రామికవేత్తల్లో ఉంటుంది. కాబట్టి ఈ ఏడాది కాలంగా చూసుకుంటే 10 లక్షల కోట్లు వచ్చాయి, మరో 13 లక్షల కోట్లు రాబోతూ ఉన్నాయి అనేది మనకున్న సమాచారం. సో ఈ పెట్టుబడుల వరద బాబుపై నమ్మకమా, జగన్ రాడు మళ్ళీ అనే ధీమాన అంటే ఏం చెప్తారు? ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు ఒకటే ప్రకటించారు. ఒక రిపోర్టు ఇన్వెస్ట్మెంట్స్ అంటే లాస్ట్ 1 ఇయర్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఆయన ఫిగర్ ఏం చెప్పారంటే 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ సాధించుకోవడానికి 10 లక్షల కోట్లు మేము తెచ్చాము, అభివృద్ధి పదంలో వెళ్తుంది, వచ్చే సంవత్సరం టార్గెట్ మాకు 13 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారనమాట. అంటే ఏంటి ఇది నిజమా అంటే వాస్తవంగా చూస్తే పెట్టుబడుల వరద అనేది వస్తుందండి. ఇక్కడ పెట్టుబడులు ఏంటంటే కేంద్ర ప్రభుత్వాల నుంచి వస్తుంది, ఏడీబీ నుంచి, ప్రపంచ బ్యాంకుల నుంచి వస్తున్నాయి, ప్రైవేటు పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద టెక్నాలజీకి సంబంధించిన వస్తున్నాయి, క్వాంటమ్ వ్యాలీ అని అమరావతిలో వస్తుంది, వైజాగ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ క్యూ కడుతున్నాయి, అక్కడ ఏరోస్పేస్ పాలసీ ఒకటి ఇచ్చారు, క్వాంటమ్ పాలసీ ఒకటి వచ్చింది, విజన్ డాక్యుమెంట్, స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటు. ఇలా ఏంటంటే ఒక ప్రపంచీకరణలో ముందు వరుసకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించి ఈ పెట్టుబడులకు సంబంధించి ఒక వివాదమే నడిచింది. అంటే కర్ణాటకతో పోటీ పడుతుంది. కర్ణాటక అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ స్టేట్ అండి. ఇప్పుడు అదేంటంటే అక్కడ బెంగళూరు ఉంటుంది, ఐటీ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ది ఈస్టర్న్ హెమిస్ఫియర్, నాట్ ఓన్లీ ఇండియా అండి. ఇప్పుడు అంత బెంగళూరు వీటితో ఆంధ్రప్రదేశ్ పోటాపోటీగా వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ పక్కన ఉన్న అనంతపూరు, ఈ చిత్తూరు, బెంగళూరు, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్టు, ఈ తడా, ఇవన్నిట్లో ఏంటంటే ఒక మనకి ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంది, వాటర్ రీసోర్సెస్ ఉంది, చౌకైన లేబర్ ఉంది. కాబట్టి బెంగళూరులో కంజెషన్ ఉంది కాబట్టి ల్యాండ్ లేదు కాబట్టి ఆ పెట్టుబడుల వరద అక్కడికి వస్తుంది. అంతకుముందు కియా ఇండస్ట్రీ అలాగే వచ్చింది ఆటోమొబైల్కి సంబంధించి. ఇప్పుడు ఆ పెట్టుబడుల వరదంతా ఈ బెంగళూరు సమీపాన ఉన్న ఈ అనంతపూర్కి వస్తుందన్నమాట. చెన్నై సమీపాన ఉన్న అక్కడ కంజెషన్ ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వరదలు అవి ఉన్నాయి కాబట్టి చిత్తూరు, తిరుపతి ఎన్నుకుంటున్నారు. సో ఒక అద్భుతం అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ దగ్గర సంభవిస్తుంది అనమాట, కృష్ణపట్నం పోర్ట్ నుంచి ఇదంతా. అదేవిధంగా ఈ విజయవాడ, ఈ హైదరాబాద్ దగ్గర చూడండి, హైదరాబాద్ దగ్గర ప్రాబ్లం ఏమొచ్చినా విజయవాడ వెళ్తాయి. సో అమరావతి అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతుంది, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, తర్వాత విమానాశ్రయాలు వస్తున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వరద అంటే పెట్టుబడుల వరదేనండి. నిజంగా 10 లక్షల కోట్లు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఇది ముందుకెళ్తుంది. స్వర్ణాంధ్ర విజన్కి అంటే $2.5 ట్రిలియన్ ఎకానమీ 247కి పెట్టుకున్నారు కాబట్టి ఆ టార్గెట్ నిజం అవ్వాలంటే పెట్టుబడులు ఉండవలసిందే. పెట్టుబడులతో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, పెట్టుబడులతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే పెట్టుబడులతో అక్కడ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పెట్టుబడులతో ట్యాక్స్ ఇన్కమ్ పెరిగిద్ది. కాబట్టి హ్యూజ్ స్టేట్గా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుందని మనం చెప్పవచ్చండి. ఇది గత ప్రభుత్వంతో పోలిస్తే ఇది నేను చేసే అభివృద్ధి అని కూటమి చెప్పుకుంటుంది. ఇక్కడ నిజంగా ఇది పెట్టుబడుల గమ్యస్థానం అయ్యి అభివృద్ధి పదంలో వెళ్తే అది కూటమి యొక్క వ్యూహం. అంటే ఏంటి? అభివృద్ధిని చూపించి, సంక్షేమాన్ని చూపించి, పెట్టుబడులు చూపించి, ఉద్యోగాన్ని చూపించి, ఇక్కడే ఉద్యోగితను కల్పిస్తే అది కూటమి ప్రభుత్వానికి నిజంగా తర్వాత వచ్చే ఎలక్షన్లకే రాచబాట అవుతుందని చెప్పొచ్చండి. ఎంజీరావు గారు.